తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ మంత్రి వివేక్ వెంకటస్వామి దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రూపాయి విలువ పతనం కాకుండా చూస్తామన్న మోదీ హయాంలోనే డివాల్యుయేషన్ 100% పైగా జరిగిందని మంత్రి ఆరోపించారు. గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర $125కు చేరినప్పటికీ సామాన్యుడిపై భారం పడకుండా ₹60కే పెట్రోల్ అందించారని గుర్తు చేశారు. కానీ నేడు అంతర్జాతీయంగా ధరలు తక్కువగా ఉన్నా కేంద్రం వసూలు చేస్తున్న అధిక పన్నుల వల్ల పెట్రోల్ ధరలు ₹100 దాటాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే పెట్రోల్, డీజిల్పై జీఎస్టీ పన్నుల భారాన్ని తగ్గించి ప్రజలను ఆదుకోవాలని మంత్రి వివేక్ డిమాండ్ చేశారు.